అందరికీ నమస్కారం. అమ్మ ప్రసాద్. ప్రజలందరూ పాలకుడు బాగుండాలని కోరుకుంటాడు. పాలకులు పూజ చేస్తే ప్రజలు కూడా పూజ చేస్తారు. పాలకులకు అనారోగ్యం వస్తే దేవుని ప్రార్థిస్తారు ప్రజలు. ఎందుకు? పాలకులు సుభిక్షంగా ఉండాలి. వాళ్ళు చేసే పూజలు ప్రజలందరికీ ఆ ఫలాలు అందాలి. మన హిందూ ధర్మం ప్రకారం, అసలు హిందూ ధర్మం కాదు ఏ ధర్మమైనా సరే, భగవద్గీత తీసుకోండి, ఖురాన్ తీసుకోండి, బైబిల్ తీసుకోండి, నీ మతాన్ని ప్రేమించు, ఇతర మతాలని గౌరవించు. మొత్తం అన్నిటిలోనూ ఒకటే సారాంశం ఉంది. మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా కాకుండా హిందూ ధర్మ ప్రకారమే కదా మీరు బొట్టు పెట్టుకుని పట్టు వస్త్రాలు పట్టుకొచ్చారు. సతీ సమేతంగా ఎందుకు రారు? మరి చంద్రబాబు నాయుడు గారు చూడండి, సతీ సమేతంగా వచ్చారు. అరే గౌరవ లోకేష్ గారు చూడండి, చూస్తుంటే ముచ్చటేస్తుంది కదా జంటను చూస్తుంటే. మీ జంట కూడా అలా రావాలని నా కోరిక. జగన్ గారిని, భారతమ్మని కూడా ఇలా చూడాలని ప్రజల కోరిక. ఆ ప్రజల కోరిక కూడా తీర్చరా? మరి ఎందుకు అధికారం? రాజకీయంలో ఉన్నప్పుడు ప్రజల సుభిక్షం కోరాలి కదా. మతం మనం పెట్టుకున్నదే కదా. పుట్టుకతో ఎవరిదే మతం? అన్ని మతాల్ని గౌరవించాలి కదా. మరి మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వేసినప్పుడు మాత్రం భారతమ్మతో వచ్చారు కదా. అదే భారతమ్మను తీసుకుని గుడికి కూడా వెళ్ళాలి కదా. ప్రజల చేత ఎందుకు ప్రశ్నించుకుంటారు మీరు? ప్రజల మనిషి అన్నప్పుడు ప్రజల మనోభావాలకి, భావోద్వేగాలకి తగినట్టుగా మనం ప్రవర్తించాలి. అది నాయకుడి లక్షణం. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తప్పైతే క్షమించండి, నిజం మాట్లాడుతున్నా.